న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మహేష్ కుమార్ ఇల్లు చూడండి. ఇప్పుడు మీరుంటున్నది మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నివాసం. అది చూడండి ఒక్కసారి. ఇంతకుముందు గాంధీ భవన్ మేము మీకు చూపించాం. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాసం ఉండే ఇంటిని చూడండి ఒక్కసారి, ఎంత అందంగా ఉందో. ఎక్కడైనా సున్నపు పెచ్చు ఊడుతుందా చూడండి. జూమ్ చేసి చూడినా సున్నపు పెచ్చు ఊడిపోదు. మరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మీరు విధులు నిర్వహించాల్సిన గాంధీ భవన్ అలా ఎందుకుంది? మీరు నివాసం ఉండే ఇల్లు ఇలా ఎందుకుంది? తెలంగాణ కాంగ్రెస్ కేడర్ దేవాలయంలా చూసుకునే ఆ గాంధీ భవన్ అలా ఎందుకుంది? మీరు నివాసం ఉండే ఇల్లు ఇలా ఎందుకు ఇంత అందంగా ఉంది అని కాంగ్రెస్ కేడర్ అంటూ ఉన్నారు. మీ కెమెరాస్ పట్టుకెళ్ళినప్పుడు కాంగ్రెస్ కేడర్ ఇదే మాట అంటూ ఉన్నారు. అందుకే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అత్యంత సుందరంగా, అత్యంత అందంగా, చాలా అద్దం మీద నడిచినట్టుగా ఉండే ఇల్లు ఆయన ఇల్లు. అదిగో 208 అక్కడ ఆ నెంబర్ కూడా కనిపిస్తుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయనకు కేటాయించిన ఇల్లు. అందులో ఫర్నిచర్ ఎక్కడ చూసినా అందంగా ఉంటుంది. మీరు కాళ్ళు కడుక్కుని వెళ్ళినా ఆ ఇంట్లో అడుగు పెడితే మాసిపోతుందేమో అన్నంత నీట్గా ఫ్లోర్ని పెట్టుకుంటూ ఉంటారు. కానీ గాంధీ భవన్ మాత్రం లోపలికి అడుగు పెట్టాలి అంటే తప్పదా అడుగు పెట్టాలి అనే విధంగా తయారు చేశారు ఈ తెలంగాణ కాంగ్రెస్ దేవాలయంలా చూసుకునే గాంధీ భవన్ని. అక్కడ కంపు కొడుతున్న వాష్రూములు, ఊడిపోతున్న సీలింగ్, ఫ్లోర్ చెత్త చెదారంగా ఉంటుంది. ఎటు చూసిన ఏంటి గాంధీ భవన్? ఆ పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారా, రావడం లేదా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు అసలు గాంధీ భవన్కు వెళ్తున్నారా లేదా అని కాంగ్రెస్ క్యాడర్ అడుగుతున్నారు.